తెలుగు నాకు మాట్లాడవచ్చు కానీ ఫ్లూయెంట్గా రాదు. అందుకే ఫుల్గా నేను ఉపన్యాస స్టోరీ ఇక్కడే విన్నాను, ఈ హోటల్లో విన్నాను నేను. ఓకే. అప్పుడు నాకు తెలుగు ఇంకా బాగా రాదు. సో దాని తర్వాత అందుకే నేను తెలుగు డబ్బింగ్ చేయలేదు. ఈ ప్రెస్ మీట్లో తెలుగు మాట్లాడడం ట్రై చేయండి, గ్యారంటీగా తెలుగు వస్తుంది. సరే. కాదు సార్, నా అపార్ట్మెంట్లో అవినాష్ రెడ్డి అని ఒక డాక్టర్ గారు ఉన్నారు. వాళ్ళ దగ్గర రోజు మాట్లాడి కొంచెం నేర్చుకుంటాను. బాగానే వచ్చు మీకు. నాకు ఇంకా బాగా రాదు సార్, అందుకే నేను తెలుగు. మా వాడు చెప్పినట్టు ఈ ప్రెస్ మీట్ అంతా ఫాలో అవ్వండి, పూర్తిగా వచ్చేస్తుంది మీకు. ఏమైనా మిస్టేక్ వచ్చి ఏం పర్లేదు సార్, ఎవరు ఏమనుకోరు. ఆల్ పీపుల్ లవ్ యూ, డోంట్ వరీ. ఓకే సార్. దో దేర్ ఇస్ ఎ బ్యూటిఫుల్ గర్ల్ దేర్, but still people love you, don't worry. Okay. Now it is a compliment for me or for her, sir? సార్ ఎవరు మీరేమైనా మాట్లాడినా అభిరామి కరెక్ట్ చేస్తారు, ఎందుకంటే తనకి బాగా ఎక్స్పీరియన్స్ ఉంది తెలుగు, అందరూ వెల్ నోన్ కాబట్టి ప్రాబ్లం ఏం లేదు. థ్యాంక్ యూ సో మచ్ సార్. సో అభిరామి ఈజ్ ఆల్మోస్ట్ అవర్ ప్రాపర్టీ, తెలుగు ప్రాపర్టీ, నో ఇష్యూస్, నో ప్రాబ్లం. తెలుగు వాడు కదా, తెలుగు ప్రాపర్టీ. ఎస్, తెలుగు ప్రాపర్టీ. సి, ఇప్పుడు నార్మల్గా మీరు ఒక సర్టెన్ స్టార్డమ్కి వచ్చిన తర్వాత మీరు చాలా సినిమాలు చేశారు. అండ్ ఈ థ్రిల్లర్స్, ఈ రకమైన సస్పెన్స్, ఈ కైండ్ ఆఫ్ ఫిల్మ్స్ ఈ మధ్య చాలా వచ్చినాయి, మాకు తెలుగులో కూడా వచ్చాయి. ఇప్పుడు మీకు ఈ సినిమా వరకు మీరు వాట్ ఈస్ ది స్పెషల్ పాయింట్? మీరు ఇది ప్రత్యేకంగా ఈ పాయింట్ వల్ల సినిమా బాగా హుక్ అవుతుంది ఆడియన్స్కి అని చెప్పాలంటే 1 or 2, 3 ఏం చెప్తారు విజయ్ సేతుపతి గారు? ఈ స్టోరీ స్క్రీన్ ప్లే చాలా బాగుంది, అది నాకు ఎక్కువ ఇంప్రెస్ అయింది. ద వే హీ రోట్ ద స్క్రీన్ ప్లే. జనరల్ దర్ ఇస్ నో న్యూ స్టోరీ, ఎవ్రీ స్టోరీ ఈజ్ ఆల్రెడీ టోల్డ్. అన్నీ అయిపోయింది, అన్నీ అయిపోయింది. కానీ ఈ స్క్రీన్ ప్లే గొప్పది, నాకు చాలా నచ్చింది, ఎక్కువ ఎక్సైట్మెంట్ వచ్చింది. సో ఐ థాట్ దిస్ విల్ ఎగ్జైట్ ద సేమ్ వే హౌ ఐ గాట్ ఎక్సైటెడ్ వెన్ ఐ వాస్ లిసనింగ్ ది స్టోరీ. అండ్ హీ ఈస్ వెరీ గుడ్ ఇన్ టెల్లింగ్ థ్రిల్లర్ స్టోరీస్. Okay. And then I hope, like Pizza, this movie also people will come, because in thriller movie, once you watch the film, once you know the thrilling, that elements, you won't come and watch second time. Yes, exactly. But Pizza, the repeated audience was there. Oh. Same way Maharaj also, repeat audience will come and they will enjoy it with their friends also, because the film is like a guessing game. So you guess something in every scene. So once you watch the film, you will take your friend and you want to know his ideas also, what he is thinking in every scene. So that a narration bound, the narration and then that enjoyment, that fun will be there in the screen. తర్వాత మీరు నార్మల్గా బికాస్ అక్కడ ఉన్న తమిళ్ సిస్టమ్ అంతటినీ కూడా షేక్ చేసి మీరు ఒక సూపర్ స్టార్డమ్కి వచ్చారు వితౌట్ ఎనీ బ్యాక్ డ్రాప్ అండ్ బ్యాక్గ్రౌండ్ దేర్. ఇప్పుడు నార్మల్గా మీరు ఎన్నో క్యారెక్టర్లు చేసేసారు, దానివల్ల మీకు ఇంత స్టార్డమ్ వచ్చింది. ఈ క్యారెక్టర్లో మీరు ఫీల్ అయిన స్పెషాలిటీ కానీ ఫ్రెష్నెస్ కానీ ఏంటండి? Sir, freshness is how you approach the scene, that's in the director point of view. And this is a family emotional revenge story. The only thing is, when it is a thriller, when you play a scene, first time when you watch that scene, there is something else is there, you will get connected it later. When I say Lakshmi, first that time you will have some opinion about that scene. Later when you come to know who is Lakshmi and what happened, that time this will have now first time when you see the scenes, you will have fun. When you listen to it second and third time, you will feel the emotion for the same scene. Okay, no problem. ఆయన మీరు ఏమైనా చెప్పేస్తున్నారేమని భయపడుతున్నాడు ఆయన డైరెక్టర్ గారు. ఏమీ లేదు, అందుకే వాళ్ళకి భయం వస్తుంది. హలో విజయ్ సేతుపతి గారు ఇక్కడ. సార్ సరే, ఇలాంటి టెన్షన్ ఇస్తారు షూటింగ్లో కూడా. ఎప్పుడు నేను ఏం చేస్తానో నేను గురించి ఏమీ అర్థం కాలేదు వాళ్ళకి, నన్ను ఇలానే టెన్షన్ ఇస్తారు వాళ్ళు. మీకు అక్కడ కూడా వాళ్ళని హ్యాండిల్ చేయాలి, చాలా ఎక్కువ కష్టం. ఇలాగే ఇలాంటి ఎక్కువ చేస్తారు, అన్ని డ్రామా చేస్తారు. ఇట్ వాజ్ మై మిస్టేక్. సార్ సేతుపతి గారు చెప్పండి. మీరు హీరో
విలన్ క్యారెక్టర్స్ కూడా చేస్తుంటారు, వర్సటైల్గా అన్నీ చేస్తుంటారు. ఇందులో మిమ్మల్ని బాగా డామినేట్ చేసింది హీరోయిజమా విలనిజమా ఈ సినిమా క్యారెక్టర్స్? Sir, this hero or villain, it's everybody's inside of us. Sir. We are good to some people, we are bad to some people, we are harsh to some people, we are sweet to some people. It depends on how people behave with you. We are the only one person. So same way, this guy is also very good. If you are good, if you do something bad, and he will give you very strongly, he will teach you what is bad. The story, yeah, really he's a king who is taking care of his family. All the people who is taking care of the family, who is ready to do anything for the family, they are the king of the family. They are Maharaja. That's what this film is saying. ఎన్వి ప్రసాద్ గారు, It is not only this man, it is everybody. తమిళ సినిమాలు మనకి బాగా నచ్చినవి ఉంటాయి, తమిళం వాళ్ళకి బాగా నచ్చినా మనకు నచ్చనివి కూడా ఉంటాయి. ఎందుకంటే కొన్ని సబ్జెక్టులు వాళ్ళకి ఎక్కువ ఇష్టపడతాయి, మన దగ్గర ఎక్కువ ఇష్టపడవు. సో ఈ సబ్జెక్టు రెండు భాషలకి బాగా ఇష్టపడుతుంది అనుకుంటున్నారా? మీ ఉద్దేశం ఏంటి? యూనివర్సల్ ఫిల్మ్స్. I love this question. It's a very good question, sir. Thank you. Thanks for asking this. నేను సీరియస్గా చెప్పాను సార్. ఆన్సర్ ఇవ్వండి. నా ప్రొడ్యూసర్ ఇస్తారు సార్, తర్వాత నేను ఇస్తాను సార్. సార్ ఇది యూనివర్సల్ ఫిల్మ్ సార్. ఎక్కడైనా ఇప్పుడు జపాన్ సినిమాలు మీరు చూడండి, ఎనీ ఫిల్మ్ జపాన్ కూడా రిలీజ్ అయితే ఇక్కడ కార్టూన్ ఫిల్మ్స్ హౌస్ఫుల్ బోర్డ్స్ పడుతున్నాయి, ప్రసాద్ బిగ్ స్క్రీన్లో కూడా. అంటే మన ఆడియన్స్ ఓటీటీ తర్వాత మనం సబ్ టైటిల్తో సినిమా చూసేది అలవాటు పడినప్పుడు ఖచ్చితంగా సార్ ఈ సినిమా యూనివర్సల్ ఫిలిం. మంజుమల్ బాయ్స్ అనే మలయాళం వెర్షన్ తమిళనాడులో దగ్గర దగ్గర 75 crores కలెక్ట్ చేసింది, ఓన్లీ మలయాళం వెర్షన్. మలయాళం ఫిల్మ్ ఇండస్ట్రీలోనే ఫస్ట్ టైం సార్. కంటెంట్ బాగుంటే ఎనీ లాంగ్వేజ్, ఈవెన్ మరాఠీ, గుజరాతీ, అస్సామీ కూడా చూసే పరిస్థితి మన ఆడియన్స్ ప్రిపేర్. మన ఆడియన్స్ ఎప్పుడు కూడా అలాగే యాక్సెప్ట్ చేస్తుంటారు, దాంట్లో డౌట్ లేదు. బట్ కొన్ని సబ్జెక్టులు ఆ మధ్యన I'll tell you, sir. I'll tell you. Yes. కొన్ని సబ్జెక్టులు don't connect all regional languages, correct? That's what you're trying to ask, right? But this subject is about a family and an emotion, revenge. Revenge is an ultimate emotion which everybody has. Okay? And then how you are telling the story. And a thriller also. So that will connect people. So pizza, it's a thriller, okay? See, everybody watched Bahubali. ఎస్పెషల్లీ యు ఆర్ దేర్, Everybody watched, sir? ఎస్పెషల్లీ యు ఆర్ దేర్ టు వాచ్. No, I don't believe star can bring the crowd, but only script and director can engage the audience to make them to sit and watch. So this film will give you answer for this question. Generally, I also don't want all my films to dubbed and released in other languages. So sometimes I'll tell them that don't do this. But this film will go anywhere in the world. Not only this region, not only Tamil region. I believe everybody will connect with this film, and not only for the part of thriller, for the way of storytelling, for the emotions and the anger. And this film, say about you're searching for an answer to a question, but you realize that answer is you. It will come to you. That when you understand that, that gives you a realization. So there are so many layers in the film. So different people will connect to different layers, because when we showed already to more than 200 people, we showed the film. But everybody was telling different opinions, but they connect with the film. So థ్యాంక్స్ సేదు ఫర్ సార్. డీటెయిల్డ్ ఆన్సర్. సేదు సార్. సరే శశి గారు, మీరు నైజాంలో అడుగుపెట్టి ఆల్మోస్ట్ 1 year దాటిపోయింది. సో నైజాంలో స్ట్రాంగ్ హోల్డ్ సాధించారు. ఈ మధ్యన చాలా ఫాస్ట్గా సినిమాలు తీసుకుంటూ కంటిన్యూగా ప్రతి వారం ఈ సినిమాలు ఉండేలా చూసుకుంటున్నారు. ఏంటి యాక్చువల్గా వాట్ ఈజ్ యువర్ బిజినెస్ స్ట్రాటజీ ఇన్ నైజాం? సార్ ఏం లేదు సార్, మేము కంటెంట్ని బిలీవ్ చేస్తున్నాం. సో సినిమాలు కూడా బాగా చేస్తున్నారు. సో ఖచ్చితంగా మనం మంచి సినిమాని జనాలకు తీసుకెళ్లాలనే ఒక ప్రయత్నం. సో ఆ ప్రాసెస్లో వీఆర్ డూయింగ్ అవర్ లెవెల్ బెస్ట్ టు
ప్రమోట్ ద ఫిలిం అండ్ లాంచ్ ద ఫిలిం ప్రాపర్లీ అండి. విజయ్ సేతుపతి ఇక్కడ సార్. So you asked two questions, very good questions, sir. Thank you. సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ ఫర్ ఆన్ యువర్ 50th మూవీ. Thank you, sir. సార్ అయితే యాక్చువల్గా 50వ సినిమా అనేది మైల్ స్టోన్ మూవీ కదా, దిస్ ఈజ్ యువర్ మైల్ స్టోన్ మూవీ. బేసిక్ ఏంటంటే ఇలాంటి మైల్ స్టోన్ మూవీస్ అన్నప్పుడు ఏంటంటే ఒక పెద్ద డైరెక్టర్ అని ఇలా రకరకాల అంటే ఒక పెద్ద ప్రొడక్షన్ హౌస్ ఇలా ఉంటుంది కదా. బట్ ఇది చూస్తేనేమో ఒక డైరెక్టర్ చూస్తే కూడా కొత్త అయినా ప్రొడక్షన్ హౌస్ కూడా ఆల్రెడీ అంటే అంత నోన్ కాదు కదా. సో ఇలాంటి సినిమాను ఒకటి ఎంచుకుని తీసుకెళ్తున్నప్పుడు అంటే ఏం నమ్మకంతో ఈ సినిమా చేశారు? 50th మూవీ అంటే ఒక మైల్ స్టోన్ మూవీ కదా మీ. సో ఏ నమ్మకంతో ఈ సినిమా చేశారు? When you watch the trailer, what do you feel, sir? Do you like the trailer, sir? ఐ లైక్ దట్ ట్రైలర్. You enjoyed it? ఎస్, రెండు ట్రైలర్ చూసారు కదా, రెండు నచ్చిందా మీకు? నచ్చింది సార్. ఓకే, అలాంటి ఫిల్మ్ సార్. సో ఫిల్మ్ షుడ్ ఎంగేజ్ ద ఆడియన్స్. అఫ్ కోర్స్ వాట్ యూ సెడ్ ఇస్ రైట్. యా, వీ నీడ్ బిగ్ డైరెక్టర్స్, బిగ్ ప్రొడక్షన్ కంపెనీ. Sudan sir is big production. So how many films are you doing, sir? Sir, I mean, close to 8 films on floor. His production is doing under 8 films. One is Mohanlal sir also doing 2 films. Mohanlal sir is doing 2 films. Jayam Ravi sir is doing 2 films. And Sivakarthikeyan is doing 1 film. Taapsee Pannu is doing 1 film. There are a lot of... So, and he is also a very big producer, sir. Nithilan, from June 14th onwards, he is a big director, sir. So once you watch the film, you know. So yeah, doing big films with big director, with big production company, that gives you big opening. But to survive the opening, you need a good story, good content, good director. So I believe this Nikhilan is very good in execution and writing a story. And then what else? End of the day, the story that always stays in your mind. I believe Maharaja will always stays in your mind. ఇప్పుడు చెప్పారు కదా ఇంతకుముందు మీరు మా బ్రదర్ అని చెప్పారు కదా నిఖిల్ యాక్చువల్గా బై మిస్టేక్ అన్నారు, బట్ బ్రదర్ అని చెప్పారు కదా. అదే నా తలరాత 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 అంటారు కదా, నా తలరాత అది. సో ఫస్ట్ మరి ఫస్ట్ మీ అయితే మీకు ఫస్ట్ ఆయన స్టోరీ సార్ ఫస్ట్ స్టోరీ నెరేట్ చేయడానికి వచ్చినప్పుడు స్టోరీ నెరేట్ చేసినప్పుడు కూడా మీకు అర్థమైంది అప్పుడే ఆయనలో ఎలాంటి ఒక టింజ్ ఉందని చెప్పి? Nithilan is a very cute fellow who is always Nithilan. చిన్నపిల్లలు అలాగే ఉంటారు. ఎందుకంటే ఎవరైనా ఏమైనా చెప్తే whether they will spoil the idea, he was always trying to protect it. See, we know the story and we acted in it. We can't enjoy this while watching this film because we know the story. But for you, it's new. So he always wanted to hold the story because you should enjoy the film. So he wanted the result from the audience, not from the known people. Any which way we know, we did it and we know the story, we enjoy the shooting spot. So we'll say good only. So if I give you anything lead, if I make you understand something, no, that may spoil while you watching the film. That is the only worry for him. Otherwise, you can trust him. The good fellow. డైరెక్టర్ గారు సార్ ఇంతకుముందు సేతుపతి గారు చెప్పారు కదా 50th మూవీ అని చెప్పారు కదా, దాని నుంచి దాని కంటిన్యూషన్ ఏంటంటే మీకు అర్థం కాలేదు. మీ సార్ 50th మూవీ కదా, సేతుపతి గారికి 50వ సినిమా కదా, మీరేమైనా ప్రెజర్ ఫీల్ అయ్యారా? ఎందుకంటే ఒక మైల్ స్టోన్ మూవీ డైరెక్ట్ చేస్తున్నాను, మీకు ఎంతైనా సార్కి లేకపోవచ్చు కానీ మీకు ఉంటుంది కదా ప్రెజర్? నాకు సంతోషం. ముందు చెప్పరు కదా నేను ఇది 50 ఫిల్మ్, నాకు అది బాగా సంతోషం ఉండదు. లిటిల్ బిట్ ప్రెషర్ ఆల్సో, కొంచెం భయంగా ఉండదు కదా మైల్స్ మూవీ. సో ఇట్స్ లిటిల్ బిట్ ప్రెషర్ ఆన్ మీ. ప్రసాద్ గారు సినిమాలో లక్ష్మి కాకుండా లక్ష్మి చూపించారు ట్రైలర్లో. ఇక్కడ సార్ చెప్పండి. ట్రైలర్లో లక్ష్మి గురించి ఎక్కువ దాన్నే హుక్ పాయింట్ దాన్నే చూపించారు ఎక్కువ. అవును. అది కాకుండా ఇంకేం ఉండబోతున్నాయి సర్ప్రైజింగ్ ఎలిమెంట్స్ ఏమైనా? ఎందుకంటే అది రివీల్ అయిపోతే నెక్స్ట్ ఇంకేంటన్నా ఇది ఉంటుంది కదా. లక్ష్మి సర్ప్రైజ్ లక్ష్మి ఇస్ 5%. 90% in the movie. I can tell you right now also, but I won't that. సార్ సేతుపతి సార్ ఒక ఏమైనా సర్ప్రైజ్ ఉందంటే సర్ప్రైజ్గా ఉండాలి. ముందే చెప్తే దాంట్లో సర్ప్రైజ్ ఏమి? సార్ అది మీరు సార్ సేతుపతి గారు మామూలుగా హీరో అంటే ఒక హ్యాండ్సమ్ కనిపించాలని ట్రై చేస్తారు. మీరు బయట చూస్తే చాలా సింపుల్గా ఉన్నారు. సేమ్ టైం సార్ అన్ని ప్లేస్ నన్ను ఏ క్వశ్చన్ అడుగుతున్నా సార్, ఏమి నేను సింపుల్ లేదు సార్. నాకు అలాంటి రాదు, నేను ఏం చేయాలి తెలియదు సార్. స్క్రీన్ కూడా మీరు ఎంచుకునే
మీరు సెలెక్ట్ చేసుకునే పాయింట్స్ అన్నీ దాదాపుగా రా అండ్ రస్టిక్గా కనిపించేందుకు హ్యాండ్సమ్ లుక్లో ఏదో హీరో అంటే హ్యాండ్సమ్గా ఉండాలని కాకుండా మీరు రా అండ్ రాస్టిక్గా కనిపించడానికి ఎక్కువ ఇష్టపడతారండి. So for me, my dad is handsome. My brothers, my friends are handsome. What is that quality to show somebody as a handsome? Handsome is, I think, it's not physical. I believe it's not physical. It's a love, the person whom you love. Yes, sir. సార్, ఒక కొన్ని సినిమాల్లో ఎవరన్నా ఒక హీరో షర్ట్ విప్పాలంటే దానికోసం ఒక కొద్ది రోజులు